ఏదో తేడాగా ఉందండి. మనకు లేదు, నన్ను తిట్టి మేమేమో గిరి ప్రదక్షిణకి వెళ్తున్నాం. ఈ హుషారు రేపు మా మొహాల్లో ఉండాలని ఆ భగవంతుని ఆశీర్వాదం కోరుకోవాలి. యాక్చువల్గా ఇప్పుడు నాకు తుమ్ము వచ్చింది, తుమ్ముతో తొంతరేమని ఆఫీస్కు. అబ్బా మీ జోకులకి నవ్వలేక చచ్చిపోతున్నా. రేపు ఆ బండి అలకు కూడా ఎక్కలేము. గోయింగ్ టు సింహాచలం గిరి ప్రదక్షిణ. అలా సరదాగా నవ్వుకుంటూ మధ్యాహ్నం 3 గంటలకి మేము బైకుల మీద బయలుదేరామండి. ఎందుకంటే బైక్ ఎందుకు ప్రిఫర్ చేసామంటే చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. మీరే చూడండి, మేము ఆడవరం దగ్గరికి వచ్చేసరికి చాలా ట్రాఫిక్ ఉంది. భయపడ్డాం, కాకపోతే అలాగా మెల్లమెల్లగా ముందుకు సాగాం. పార్కింగ్ ప్లేస్ లో మా బైక్ పార్క్ చేసి మధ్యలో నామాలు పెడుతుంటే నామాలు పెట్టించుకున్నాం. అయితే మేము నామాలు పెట్టాక ప్రదక్షిణ వెంటనే స్టార్ట్ చేసాము అనుకోకండి, ఇప్పుడే అసలు కథ మొదలైంది. అడవవరం నుండి తొలి పావంచనానికి ఇంకో 2 కిలోమీటర్లు నడవాలి, అదే పార్కింగ్ ప్లేస్ నుండి. అలా నవ్వుకుంటూ మా ప్రయాణాన్ని సాగించాం. అక్కడికి వెళ్ళి తొలి పావంచనం దగ్గర ఒక్కొక్కరు కొబ్బరికాయ తీసుకుని ఆ స్వామివారిని మొక్కుకుంటూ మా ప్రయాణాన్ని స్టార్ట్ చేసాం. అయితే ఫస్ట్ మా ఆడపడుచు వాళ్ళకి కొంచెం భయపడ్డారు, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం ప్రదక్షిణ స్టార్ట్ చేశారు. అదే టెన్షన్ తో హుషారుగానే వాళ్ళు ప్రయాణాన్ని మొదలు పెట్టారు. అలా ప్రతి ఒక్కరు ఎవరి వాళ్ళ మొక్కులతో స్వామివారికి ముందు తొలి పావంచనం దగ్గర కొబ్బరికాయ కొట్టి ప్రయాణాన్ని మొదలు పెట్టడం ఇక్కడ మొదటి నుంచి వచ్చిన ఆనవాయితీగా జరుగుతుంది. అయితే వాతావరణం కూడా చాలా కూల్ గా ఉంది, వర్షం అంతగా ఎక్కువ లేదు. సో హ్యాపీ అనిపించింది. మేము 5:43కి స్టార్ట్ చేసామండి. ఆ స్వామివారిని మరొకసారి నమస్కరించుకుంటూ, ఇది ఒట్టి ట్రయల్ రేనమ్మా, మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు, చూసావు నేను స్టార్టింగ్ కొంచెం హుషారుగా ఉండి అందరం పిక్స్ తీసుకొని ఆ నవ్వుమొహాలు మళ్ళీ మార్నింగ్ కనిపించవేమో అని మా అబ్బిల్లాగి కొన్ని పిక్స్ తీసుకొని పదండి అని హుషారుగా బయలుదేరాం. ఇంతమంది జనం చూసాక మా హుషారు రెట్టింపు అయింది. ఏదో తేడాగా ఉందండి. నేనైతే మాత్రం ప్రతి ఒక్కరిని షూట్ చేశానండి, వాళ్ళు ఏ విధంగా జర్నీ స్టార్ట్ చేశారని. ఒకసారి వాళ్ళ కేరింతలు వినండి ఒకసారి. అయితే ఇక్కడ ఎక్కువ ఫోన్ సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఉండేవి, సో అలా కాన్వర్జేషన్ కూడా విన్నాం. అలా కొంత ప్రయాణం చేశాక మధ్యలో చెరుకు రసం ఉంటే కొంచెం అందరం తీసుకున్నాం. సో ఎక్కువ మేము ఈ ప్రదక్షిణలో లిక్విడ్స్ తాగామండి, దానివల్ల మాకు ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. అలా మేము చిటికలో హనుమంతవాకు చేరుకున్నాం. హనుమంతవాకు వచ్చేసరికి 10 కిలోమీటర్లు కంప్లీట్ అయింది. చిటికలో అంత కాదు కానీ మొదట కొంత ఎనర్జీ ఉంటుంది కనుక ఒక 10 కిలోమీటర్లు హుషారుగానే బాగానే నడిచేసాం. అలా హనుమంతుడిని దర్శనం చేసుకుని అక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాం. కొంత రిలాక్స్ అవుదాం అనుకున్నాం, కానీ అక్కడికి వచ్చేసరికి చాలా క్రౌడ్ పెరిగిపోయింది. అందరూ జనాలు వచ్చి అక్కడే కొంచెం రిలాక్స్ అవ్వాలని ఎక్కువగా అనుకుంటారు. సో అక్కడ కూర్చోడానికి ప్లేస్ లేదు. అక్కడికి వచ్చేసరికి చాలా మంది అలసిపోతారు. సో 10 కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తారు కనుక చాలా క్రౌడ్ పెరిగింది అక్కడ. మేము అలా ముందుకు సాగాం. అక్కడ ఎంత క్రౌడ్ ఉందో మీరే ఒకసారి వినండి, ఆ అరుపులు చూడండి. ఎవర్రా మీరంతా, ఎవర్రా మీరంతా, ఎవర్రా మీరంతా. 10 కిలోమీటర్ల తర్వాత మా ఆడపడుచు మేము పర్వాలేదు ఇలా రెస్ట్ తీసుకుంటే వెళ్ళొచ్చు మధ్యలో.
ప్రదీప్ ప్రదీప్ ఈ నామాలు ఉన్నాయి. అలా అడుగులో అడుగు వేసుకుంటూ మొత్తానికి బీచ్ రోడ్డుకి చేరుకున్నాం. కాకపోతే అక్కడ ఇంకా క్రౌడ్ పెరిగింది, ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ ఉంది. సో వెహికల్ కి దారిస్తూ కొంతమందిని ఆపుతుంటారు. సో ఆ వెహికల్స్ వెళ్ళిపోయాక జనాలు కొంతమందిని విడిచిపెడుతుంటారు. సో అలా విడిచిపెట్టేటప్పుడు పరుగులు తీస్తుంటారు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చూడండి, మొత్తానికి అలా క్రౌడ్ లో నుంచి బయటపడ్డాం. అయితే ఈ గిరి ప్రదక్షిణలో చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. ఇలా ఒకరికొకరు విడిపోకుండా చీర కొంగులు కట్టుకోవడం, అలా ప్రతి ఒక్కరు ఫుడ్స్ ని మనం అలా మూటలు కట్టి మోసుకెళ్ళేవారు. సో మనం నడవడానికి ఇబ్బంది అయితే వాళ్ళు ఫుడ్ ని కూడా క్యారీ చేసేవారు. నిజంగా ఫన్నీ అనిపించేది. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. కార్ పార్కింగ్ సారీ కార్ పార్కింగ్ వేలో పడుకున్నాం. అది గొప్పతనం. అలా మేము అలసిపోయేటప్పుడల్లా ఇలా షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర ఇలా రోడ్ల పక్కన పడుకుండే వాళ్ళం. సో పడుకున్న వెంటనే మాకు నిద్ర వచ్చేసేది, కానీ అలారం పెట్టుకొని అలా కొంతసేపు రిలాక్స్ అయ్యేవాళ్ళం. దానివల్ల బాడీ పెయిన్స్ కూడా ఉండేవి కాదు. ఒరే, నేను నీకేం అపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు? అట్లుంటది మనతోని. మా గ్యాంగ్ మొత్తం గోవిందా, నువ్వు లేకపోతే అలా అన్ఎక్స్పెక్టెడ్ గా మా బ్రదర్స్, మా సిస్టర్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ కలిసాక మాకు చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్ గా ఇలాంటి గిరి ప్రదక్షిణలో 10 మంది కలిసి వెళ్తే చివరికి 4 ఇద్దరే వెళ్తారు. కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఇలా కలిసాక చాలా హ్యాపీ అనిపించింది. మేము ఇంకా 4 కిలోమీటర్స్ ఉందనగా మేము అందరం కలిసాం. సో ఆ 4 కిలోమీటర్లు నడవడం కూడా చాలా కష్టం, ఎందుకంటే అప్పటికే మేము అలసిపోయి ఉంటాం. కానీ మేము చాలా సరదాగా ఫన్నీగా ఒకరికొకరు సెల్ఫీ తీసుకుంటూ చాలా జాలీగా వెళ్ళాం. పక్కనున్న వాళ్ళు అంటుండేవారు, వీళ్ళు ఇంత అలసట్లో కూడా చాలా హుషారుగా సెల్ఫీలు తీసుకుంటున్నారని. సో మేము అలా సరదాగా వెళ్ళడం వల్ల ఆ 4 కిలోమీటర్లు కూడా మాకు కష్టంగా అనిపించలేదు. నవ్వుకుంటూ సరదాగా సాగిపోయాం. ఏదో తేడాగా ఉందేంటి? మొత్తానికి చివరి ఘట్టం చేరుకున్నామండి. ఆ స్వామివారికి మరలా ఒక కొబ్బరికాయ కొట్టి, తండ్రి మా ఆరోగ్యాన్ని మమ్మల్ని చల్లగా చూడు అని ప్రార్థిస్తూ ఆ తీర్థం తీసుకొని ఆ ప్రసాదం కొంచెం చాలా హ్యాపీ అనిపించింది. భక్తుల కోసం తెలియజేస్తున్నాం. ఇటు వేపగుంట, అటు హనుమంతవాక, అడవరం జంక్షన్, ఈ 2 వైపులు వెళ్తే కనుక అక్కడి నుంచి బస్సులు యథాప్రకారం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ ఇయర్ మేము త్వరగానే కంప్లీట్ చేసాం. ఆ ఫ్యామిలీ మెంబర్స్ కలవడం, అందరూ సరదాగా జాలీగా వచ్చామని చెప్పాలి. బాడీ పెయిన్స్ ఉన్నా కూడా అలసట మాకు తెలియలేదు. అందరితో సరదా మేము 7:48కి కంప్లీట్ చేసాం. ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. అయితే ఫస్ట్ స్టార్టింగ్ నడలేము, ఎలా నడవాలేమో అని అనుకున్నాను. కాకపోతే అలాగా దేవుడు మాత్రం కరుణించి నడిపించి బాగానే వచ్చాను. గుడ్ మార్నింగ్ రా, ఎలా ఉన్నావు? లాస్ట్ లో యూట్యూబ్ అరుణ గారు కలిసారు. సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తున్నారు సార్.
సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తున్నారు సార్. కాకపోతే కొంచెం కొంచెం కష్టం కానీ ఫస్ట్ కానీ ఓకే నచ్చింది కదా, ఓకే కదా. ఇంకోసారి వస్తావా? నాకు ఇష్టమైనవి రెండే రెండు, ఒకటి నిద్ర, రెండు మంచి మొగుడు. అలా పార్కింగ్ ప్లేస్ కి చేరుకున్న మా హస్బెండ్ వాళ్ళు బైక్ తెచ్చేలోపు ప్రదక్షిణ ఏ విధంగా జరిగిందని మా ఆడపడుచు మేము మాట్లాడుకున్నాం. చాలా హ్యాపీ అనిపించింది, సరదాగా గడిచింది కదా అంటూ ఒకరికొకరు షేర్ చేసుకున్నాం. ఇదండి మా గిరి ప్రదక్షిణ ప్రయాణం. మీకు కనుక నచ్చితే లైక్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోలు మా ఛానల్ మీ అరుణ్దీప్ బ్లాగ్స్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you so much.